నేను మీ పూర్వీకుడైన మోషే ధర్మాన్నే బోధిస్తున్నాను, మీ పూర్వీకుడైన ఈసా యేసు ధర్మాన్నే బోధిస్తున్నాను, మరియం ధర్మాన్నే బోధిస్తున్నాను, అబ్రహాం ధర్మాన్నే బోధిస్తున్నాను, కొత్త ధర్మం తీసుకురాలేదు. వారు కూడా ఏకేశ్వరోపాసన చేసేవారు, వారు కూడా ఒకే దేవునికి భయపడి జీవితం గడిపేవారు. మీ పూర్వీకుల మార్గం వైపుగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మధ్యలో మీరు మార్గభ్రష్టులు అయిపోయారు. కాబట్టి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు మళ్ళీ వివరిస్తున్నారు వాళ్ళకి. సేమ్ ఎట్లా అవుతుంది సార్? ఆయన యెహోవా గురించి బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఈయన అల్లా గురించి బోధిస్తున్నాడు కదా. మళ్ళీ మీరు అక్కడికి వచ్చారు. ఒక మాట, ఈ విషయం ఏంటంటే అల్లా అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? అరబ్బులో ఉన్నటువంటి అరబ్బు ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అల్లానే అంటారు, యూదులు కూడా అల్లానే అంటారు, వాళ్ళు కూడా అల్లానే. అరబ్బీ భాష మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ పైన ఉన్నవాడిని అల్లా అన్న పదంతోనే పిలుస్తారు, పైన దేవుడు అని చెప్పేసి. యెహోవా అన్న పదం అరబ్బులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, అక్కడున్న క్రైస్తవులకు తెలియదు యెహోవా అన్న పదం. ఎందుకు? భాష మారితే మారిపోతుంది అక్కడ ప్రాంతాన్ని బట్టి. కాబట్టి వీళ్ళకి ఏం చెప్తున్నానంటే, సృష్టికర్త మీ దగ్గర గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ గ్రంథాన్ని వదిలేసి ఎందుకు ఇలా ఆరాధిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా జీవితం గడుపుతున్నారు, వీళ్ళ అహంకారం ఎందుకు వచ్చేసింది, మీ వ్యవహారం సరిదిద్దుకోండి, సంస్కరించుకోండి. ఇంతకుముందు వాక్యాన్ని మనం చదివాం. ఎవరైతే ఈ మాటలు విని ఎవరైతే వారిని వారు సంస్కరించుకుంటారో, వారి గ్రంథ ప్రకారంగా నిలబడతారో అని చెప్పడం జరుగుతుంది. అంటే వారి గ్రంథంని అవతరించిన గ్రంథం దేవుడు, ఈ గ్రంథాన్ని అవతరించిన దేవుడు ఒకడే, ఒకే దేవుడు ఉన్నాడు, పైన ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనే అనేక మంది ఋషులను పంపించాడు, అనేక ప్రాంతాల్లో పంపించాడు. ఏ భాషలో పంపిస్తాడు? ఆ ప్రజలు మాట్లాడే భాషలో పంపిస్తాడు. అవునా? రైట్, కంప్లీట్ చేయండి సార్. క్లియర్ అయిందా మీకు? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారి ఇక్కడ మక్కా వచ్చేసి స్థాపించిన తర్వాత ఎవరైతే మళ్ళీ తిరుగుబాటు చేశారో, ఈ తిరుగుబాటు దేనికోసం జరుగుతుంది? వీళ్ళు దేనికోసం? మత దౌర్జన్యం కోసం జరుగుతుంది. ఇది ఇక్కడ మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మత దౌర్జన్యం కోసం జరుగుతుంది. ఆ టైంలో అవతరించినటువంటి వాక్యాలు సూర్యతౌబాలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ ముష్రికులు ఎవరైతే ముష్రికులు ఉన్నారో, అల్ ముష్రికీన్ అన్నారు కదా, ఈ అల్ ముష్రికీన్ ఎవరైతే ఉన్నారో వారు అపరిశుద్ధులు అని చెప్పడం జరిగింది కదా. అపరిశుద్ధులు అంటే ఏ విషయంలో అపరిశుద్ధులు అని చెప్తున్నారు? శారీరకంగా అపరిశుద్ధులు అని చెప్పడం జరగట్లేదు ఇక్కడ, వారి హృదయాలు అపరిశుద్ధంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం ఖురాన్లోనే. అంటే ఏ విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు? వారితో తప్ప ఇతర ముష్రికులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యము? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చేయరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనసులు మాత్రం తిరస్కరిస్తాయి. అంటే ఇక్కడ వారి యొక్క లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? మీ మీద ప్రాబల్యం, అధికారం వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే మీ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఎలాంటి ఒడంబడికను కూడా, మీ మధ్య జరిగినటువంటి ఒడంబడికను కూడా ఏమాత్రం ఖాతరు చేయరు. వారి నోటి మాటలు మిమ్మల్ని సమాధానపరిచే విధంగా ఉన్నాయి, కానీ వారి మనసులు మాత్రం అలా లేవు. అంటే లోపల నుంచి అపరిశుద్ధులు అని చెప్పేసి అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వారితో చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, సూర్య ఆలి ఇమ్రాన్లో 18వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులు ఎవరిని మీకు అంతరంగికులుగా చేసుకోకండి, క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవడానికి వెనుదీయరు. మీకు హామ్ చేయాలనుకుంటే చిన్న అవకాశం వచ్చి వదిలిపెట్టరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం, వాళ్ళకి ఇష్టం. అది వారి కడుపు మంట వారి నోట నుండి బయటపడుతుంది, వారి మాట్లాడే మాటలో అర్థమైపోతుంది, కానీ వారు తమ హృదయాలలో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పగ అర్థమవుతుంది, కానీ వాళ్ళ హృదయాలు ఎంతకన్నా మించింది ఉంది. అంటే వాళ్ళు బయట కనబడుతుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరు? వీరి బాబాయినే, వీళ్ళ మామయ్యనే, వీళ్ళ అన్నయ్యనే, అంటే క్లోజ్, ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్రెండ్షిప్. దీంట్లో నుంచి కొంతమంది ధర్మంలో ఉన్నారు, కొంతమంది అధర్మంలో ఉన్నారు. ఎలాగో ఇంట్లో రిలేషన్స్ ఉన్నాయి, లేడీస్ రిలేషన్స్ ఉంటాయి, జెంట్స్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటే కుటుంబకులు కానీ తిరస్కరిస్తూ ఉంటారు, విశ్వసించి ఉన్నారు. అంటే ఆ రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్త. వీళ్లతో అలా ఉండబాకండి, రిలేషన్స్ మెయింటైన్ చేయబాకండి. ఎందుకంటే వారికి ఏ అవకాశం వచ్చినా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, మిమ్మల్ని నష్టం చేయడమే వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకున్నారు. వారి మాటలు మాత్రం సమాధానకరంగా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, వారి హృదయాల్లో మాత్రం చాలా చెడ్డగా ఉంది. ఇంత
ఇంత క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ టైంలో దేవుడి నడిపింపు, మీరు ఇక్కడ వీడి విషయంలో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది సార్? అంటే ఈ విషయంలోనే వాళ్ళు అపరిశుద్ధులు అని ఎవరు చెప్పారు? వారి మానసికంగా వారి ఆలోచనలు అపరిశుద్ధంగా ఉన్నాయి ఆ సందర్భంలో ఆ వ్యక్తులు మాత్రమే. అదే మహేంద్ర గారు, ఈ వంచక పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వీళ్ళ మీద యుద్ధానికి దాడి చేస్తున్నారో వారి విషయంలో, అంటే వాళ్ళు మొదట వాళ్ళు చేసింది ఏంటిది, ఒడంబడిక ఏదైతే ట్రీటీ ఉందో అది బ్రేక్ చేశారు, ఒడంబడిక రద్దు చేసుకున్నారు. రెండోది మళ్ళీ అక్కడ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఎవరైతే ఒడంబడిక బ్రేక్ చేశారో, ఎవరైతే మీ మీద అటాక్ చేస్తున్నారో వాళ్ళ గురించి వచ్చినటువంటి వాక్యం మనం ఖురాన్ మనం చదివితే, ఖురానే కాదు ఏ ఆధ్యాత్మిక గ్రంథం చదివినా కానీ 2 రకాల విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది సామాన్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. రెండోది ఇక్కడ ఆ యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉంటాయి. యుద్ధ పరిస్థితిలో ఉన్నటువంటి ఆజ్ఞలని యుద్ధ పరిస్థితిలోనే తీసుకోవాలి తప్ప సామాన్య పరిస్థితులు అప్లై చేయలేము మనం. ఉదాహరణకి కరోనా సిచ్యువేషన్లో కండిషన్స్ ఉన్నాయి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దూరంగా నిల్చోవాలి. ఇప్పుడు అప్లై కావు అవి, అవును కదా. యుద్ధ కండిషన్లో వచ్చినటువంటి చెప్పబడే ఆజ్ఞలు కేవలం అప్పటికి మాత్రమే ఉంటాయి తప్ప. అంటే ఇప్పుడు చాలా మంది రాజులు ఇప్పుడు లేటెస్ట్ ఉన్న లీడర్స్ ఇంకా ఇదే ఫాలో అవుతున్న క్రమం మీరు ఎప్పుడు గమనించలేదా సార్? లేదు, యాక్చువల్గా హానెస్ట్గా మీరు గమనించలేదా? లేదు, గమనించలేదు. కాఫీర్లుగా రజాకార్ల పాలన టైంలో కాఫీర్ అని శిస్తు వసూలు చేయడం ఇలా కొనసాగుతుందని మీకు అనిపించలేదా? లేదు లేదు. విషయం ఏంటంటే ఒకటి, ఇప్పుడు కూడా మీ మక్కా మసీదులో ఇప్పటికి కూడా సేమ్ మతస్థులకి ఎంట్రీ లేదు, అదన్నా ఒప్పుకుంటారా? ఎంట్రీ లేదు, వాస్తవం. ఇప్పటికి కూడా లేదు. సేమ్ అదే కాఫీర్ అనేది ఇంకా నడుస్తుంది కదా మరి? లేదు, అలా కాదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇక్కడ కాఫీర్ అనేది తప్పుగా తీసుకుని బాధపడుతున్నది హిందూ సోదరులు కాదు, ముస్లిం పండితులు దావా మైదానంలో ఉండి చేస్తున్న వాళ్ళే బాధపడాలి. కారణం ఏంటంటే నువ్వు ఎంతకాలం కాఫీర్లు చెప్తా ఉంటే ఇక్కడ విషయం చెప్తాను, దగ్గర చేసే పరిస్థితి లేదు కదా నార్మల్ సామాన్యులను, ఇంకా దేవుడికి దగ్గర రానివ్వరు. ఎంతకాలం విభేదాలు ఇవే జరుగుతూ ఉంటాయి తప్పితే కానీ, అసహ్యం పుట్టేలాగా ఒకరికి ఉంటుంది తప్పితే కానీ, ఈ గేట్ ఒకటి తీసేస్తే కాఫీర్ అని ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు ఎవరెవరు కాఫీర్లు అని. అది హిందూస్కి అయితే తెలియదు ఎవరు కాఫీర్ అనేది ఇంతవరకు. అండ్ ఎవరైతే నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు రాకుండా దావ పండితులు గేట్ వేస్తున్నట్టుగానే ఉంది ఇది. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, సూరే తౌబాలో 28వ వాక్యం చూస్తే, విశ్వసించిన ప్రజలారా ఆ ముష్రికులు అపరిశుద్ధులు. ఏ విధంగా అపరిశుద్ధులు అనేది ఇంతకుముందు మనం చూసాం. అంటే మానసికంగా వారు మీ పట్ల విరోధాన్ని కలిగి ఉన్నారు, బయటికి మంచిగా మాట్లాడుతున్నారు తప్ప మానసికంగా వాళ్ళు చెడు భావాలు కలిగి ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ మిమ్మల్ని నష్టం కలిగిస్తారు, మిమ్మల్ని నష్టం కలిగించే అవకాశం వాళ్ళు వదులుకోరు, దాంట్లోనే వాళ్ళకి సంతోషం ఉంది అని. అంటే వాళ్ళు అలాంటి ఇంటెన్షన్ లోపల బయటకు మంచిగా మాట్లాడుతున్నారు, మానసికంగా వాళ్ళు అపరిశుద్ధులు అని చెప్పారు. కనుక ఈ సంవత్సరం తర్వాత వారు మసీదే హరాం దరిదాపులోకి రానివ్వకుండా ఉంచండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మసీదే హరాం కాబా ఏదైతుందో అక్కడ దరిదాపులోకి రానివ్వకుండా ఉంచండి అని చెప్పడం జరిగింది. అయితే ఎవరిని రానివ్వద్దని చెప్తున్నారు? అల్ ముష్రికీన్ అంటే ఆ ముష్రికులు. ఏ ముష్రికులు అయితే స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా లేదు, అది కూడా కాదు. ఆ స్వభావం కలిగి ఉన్నటువంటి ఎవరైనా సరే కాదు, ఎవరైతే ఆ సందర్భంలో వీరి మీద అటాక్ చేశారో, వీరిని ఇళ్ల నుంచి ఎళ్ళగొట్టేశారో, ఒప్పంద భంగం చేశారో వారు మాత్రమే. ఓకే, అక్కడ కరెక్ట్గానే రాసున్నా కూడా మరి ఇప్పుడు కూడా ఎందుకు మసీదే హరాంగా ఉంచారు? కాబాలోకి అన్య మతస్థులకి ఎందుకు ఎంట్రీ లేదు? ఇప్పుడు కూడా ఎంట్రీ లేదంటే ఇప్పుడు ఆటవిక కాలంలో సరిపోయింది అక్కడున్న సిచ్యువేషన్స్కి. ఇప్పుడు కూడా మరి గ్లోబలైజ్డ్ లేటెస్ట్ మరి ఖురాన్ ఇప్పుడు అవుట్డేటెడ్ అని చెప్తే మరి బాధపడతారేమో. ఖురాన్ అవుట్డేటెడ్ ఇక్కడ ఆ సమయంలో వచ్చిన ఆజ్ఞ మాత్రమే. ఇప్పుడు అప్లై అయ్యే విషయం అయితే కాదు ఇది. మరి ఇప్పటికి రావాలి, అందరు పోవాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. మ్యూజియంలోకి మందిరాల్లోకి ఇప్పటికి అన్య మతస్థులు వస్తారు, అందరూ అన్వేషిస్తున్నారు, అన్వేషణకు చోటు ఉంది. వాస్తవం. అసలు అక్కడికి వెళ్తే ఏముందో అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. మరి ఎలా దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? యాక్చువల్గా మసీద్లోకి రాకూడదు అన్న నియమం అయితే నాకు ఎక్కడా కనపడలేదండి. మసీద్కి నేను ఇప్పటికీ 10 times వెళ్ళేస్తున్నాను సార్. మసీద్ కాబా కూడా కాబట్టి రానివ్వట్లేదు అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది అప్పుడున్నటువంటి ఆ ముష్రికుల కోసం మాత్రమే వర్తించండి ఆయతది. నాకు తెలిసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారా అన్నది పరిశీలన చేయాలి. మీకున్న నాలెడ్జ్ లో రాణిస్తున్నారా సార్? రానివ్వట్లేదు. సంతోషం, అట్లీస్ట్ జెన్యూన్ గా ఒప్పుకున్నారు. రానివ్వట్లేదు అనే విషయం జగమే జరిగిన సత్యం కదా. అదే మరి మళ్ళీ వితండవాదం చేస్తారేమో అనేది నా ఉద్దేశం. రైట్.
ఆ తర్వాత మూడో Maybe సూరా ఆ కారణాలు ఏమైనా ఉన్నాయో పొలిటికల్ రీజన్స్, రాజకీయ. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి టెంపుల్లోకి ఒక ముస్లింగా నేను వస్తానని చెప్తే ఆ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా రాణిస్తారో అని అది వేరే విషయము. ఎందుకు సార్ ముస్లిం సోదరులు ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉంటాను. వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా అట్లా ఏ మందిరంలోనూ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వెళ్ళినా కూడా కాబాకు రాణించుకోలేదు. చూడండి మరి బయట మళ్ళీ వాళ్ళు వందే మాత్రం పాడుతున్నారు, జాతీయ గీతం పాడుతున్నారు. ఎవరు? మన అరబిక్ సోదరులు, ఆ కింగ్ వాళ్ళు పాడుతున్నారు అండ్ జాతీయ జెండాకి సల్యూట్ కొడతా ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న కొంతమంది సోదరులు ఇంకా పాకిస్తాన్ జెండాకే చేయకొడతా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే ఇండియానే గెలవాలనే పరిస్థితి. కొంతమంది వ్యక్తిగత విషయాలు అవి. చూసారా? నేను కల్పించానా? నేను చుట్టం ఏం జరగలేదు, కాకపోతే నేను వినున్నాం ఈ విధంగా. కర్ణాటక ఎలక్షన్ జరిగిన తర్వాత జాతీయ జెండాకి బదులు వాళ్ళు పాకిస్తాన్ జెండాని ఎగరేసి జాతీయ జెండాని అవమానపరిచే విధంగా చేశారు సార్. పూర్తిగా ఖండించాలి ఆ విషయాలు, అలాంటి విషయాలు. భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నాకేం సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది, కొంతమంది ముస్లిం పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న సందర్భాలు ఉంటారు. అజ్ఞానం, అదే అంటున్నాను. సరిగ్గా వారికి ఖురాన్ జ్ఞానం లేక ఈ విధంగా చేస్తున్నారు. చూడండి సార్, ఇక్కడ ఖురాన్ జ్ఞానం వేరు, బోధించే వాళ్ళల్లో ఉంది. ఖచ్చితంగా చూడండి, ఖురాన్ని బోధిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వీరు సక్రమంగా బోధించకపోవటం వల్ల ఇలా వస్తుంది. ఎప్పుడైనా సామాన్య ప్రజలకు యొక్క మైండ్ సెట్ చేసేది ఎవరు? బోధకులే కదా. ఈ బోధకులు ఎప్పుడైతే ఇది ధర్మము అని బోధిస్తారో నిజంగా అది ధర్మమని అనుకుంటారు ప్రజలు కదా. కాబట్టి ఈ విభజించు పాలించు అన్న ఆలోచనే తప్పు. మానవులందరూ సమానమే, మానవులందరినీ కూడా ప్రేమించాలి, మానవులందరితో కలిసిమెలిసి ఉండాలి. ముస్లింలు కాని వాళ్ళందరూ కాఫిర్లే అన్న ఆలోచన తప్పది. ఎవరైతే తిరస్కరించారో వారే కాఫీర్లు అవుతారు. అది కూడా ఎలా? వాళ్ళకి సంపూర్ణ సందేశం అందిన తర్వాత అప్పుడు మాత్రమే. ఎందుకంటే ప్రవక్తలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు ప్రవక్త ద్వారా సంపూర్ణ సందేశాన్ని అందిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరికైనా తెలిసి కూడా తిరస్కరిస్తే అవును ఖచ్చితంగా కాఫీర్ అవుతారు. ఇప్పుడు ప్రవక్త వచ్చినప్పుడు ఎంత స్పష్టంగా అయితే సందేశం ఇస్తారో అంత స్పష్టంగా మీరు నేను సందేశం ఇవ్వలేము. ఎందుకంటే ప్రవక్తలు దేవుడి సహాయంతో పనిచేస్తుంటారు, వారి పరిచర్యలు మొత్తం దేవుడి వైపు నుంచి నడుస్తుంటాయి. అప్పుడు అద్భుతాలు కూడా చేస్తారు, ప్రవక్తలు అద్భుతాలు చేస్తారు, మిరాకిల్స్ జరుగుతాయి. ఆ టైంలో చూసిన వాళ్ళకి ప్రస్ఫుటం అయిపోతుంది, సంపూర్ణంగా సత్య నిరూపణ అవుతుంది. అక్కడ సంపూర్ణ సత్య నిరూపణ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరస్కరించకుండా విశ్వసించాల్సిందే. అప్పుడు కనుక విశ్వసించలేదంటే వాళ్ళు తిరస్కరించినట్లు అయిపోతారు. ఇవన్నీ ఇక్కడ సంబంధించిన విషయాలు సార్. మరి 3వ సూర 85వ ఆయతలో అల్లా దృష్టిలో ఇస్లాం మాత్రమే సమతమైన ధర్మం అన్నట్టుగా చెప్తా ఉన్నాం. ఇస్లాం తప్ప వేరే మార్గాన్ని దేవుడు స్వీకరించాడు. ఇక్కడ యాక్చువల్గా 3వ సూర 85వ ఆయతని ఏ రకంగా చూడవచ్చు? సరే, యాక్చువల్గా ఇస్లాం అంటే ఏమిటి? తన ఇష్టాలు పక్కన పెట్టి దేవుడు చెప్పిన మార్గం ప్రకారంగా జీవితం గడపడం ఇస్లాం. ముహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాతనే ఇస్లాం ఉందా అంటే కాదు. ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పినటువంటి ఒక హదీస్ మనం చూసుకున్నట్లయితే, ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన ఒక హదీస్ ఉంటుంది సహీ బుఖారీలో 3535 హదీస్లో. ముహమ్మద్ ప్రవక్త వారు ఏం చెప్తారంటే, ఇస్లాం అనేది ఒక ఇంటితో ఎగ్జాంపుల్గా చెప్తారు. ఒక ఇల్లు ఉంది, కంప్లీట్గా నిర్మించబడి ఉంది, ఆ ఇల్లు అలంకరించబడి కూడా ఉంది. ఆ ఇల్లు చాలామంది వచ్చి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ ఇంటికి ఒక మూలన ఒక ఇటుక తక్కువగా ఉంది అని చెప్తారు. ఆ ఇటుక తక్కువగా ఉంది, ఆ ఇటుకతో పరిపూర్ణమైపోతుంది, ఆ చివరి ఇటుకను నేనే అంటారు. అంటే ఆ ఇల్లు అనేది ఇస్లాం అయితే దాంట్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ప్రవక్త అయితే ఆ మిగిలిన చివరి ఇటుక చివరి ప్రవక్త నేనే అన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ముహమ్మద్ ప్రవక్త యొక్క స్థానం ఆ ఇంట్లో ఏమిటి, ఇస్లాంలో ఏమిటంటే ఒక ఇటుకతో సమానం. అంతకుముందు ఇటుకలు ఉన్నాయి కదా, ఎన్నో ఇటుకలు ఉన్నాయి. ఇక్కడ ముహమ్మద్ ప్రవక్త తను తానుగా నేనే ఆ ఇంటికి గుమ్మాన్ని అని చెప్పలేదు, నేనే పిల్లర్ని అనలేదు, నేనే బేస్ని అనలేదు, నేనే పై కప్పును అనలేదు, లేక నేనే మినార్ని అని చెప్పలేదు. నేను మూలనున్న ఒక ఇటుకను అని చెప్పారు తన సాధారణంగా. అంటే ఇస్లాం అనేది ముహమ్మద్ ప్రవక్తతో మొదలైంది ఏం కాదు. ఇస్లాం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా తన అహంకారాన్ని పక్కన పెట్టేసి దేవుడికి విధేయత జీవితం గడపడం. ఇది ఎప్పటి నుంచి ఉంది? మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి కూడాను దేవుడి సందేశం వచ్చినప్పుడు ఎవరైతే విధేయత చూపుతారో విధేయత మార్గాన్ని ఇస్లాం అంటారు. అరబ్బీలో ఇస్లాం అంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అదే విధేయత మార్గం, ధర్మం అని తెలుగులో అంటాం మనం కదా. ఈ ధర్మము ఆది నుంచి ఉంది, చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. అయితే దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవితం గడుపుతారో వారికి భయము లేదు, వారిని దేవుడు స్వీకరిస్తాడు. అది ఏ ప్రవక్తనా కానివ్వండి, మోషే ప్రవక్త కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, ఏ ప్రాంతంలో వచ్చిన ప్రవక్త అనగానే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవితం గడపాలి.